ఆహ్వానాన్ని తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన నోరుండి మాట్లాడిన వాడు కాదు, కళ్ళుండి చూడలేని వాడు కాదు, చెవులుండి వినలేని దేవుడు కాదు. ఆయన తనకు తానుగానే తన ప్రజలకు తనను కనపరుచుకున్నటకు నిరంతరము మనుషులతో మాట్లాడే దేవుడు. కాబట్టి ఆయన మాట మనల్ని మరియు కొంచెం ముందుకు నడిపించేదే కానీ వెనక్కి లాగేది ఎంత మాత్రము కాదు. దేవుని మాట మనల్ని పరిపక్వతలోనికి నడిపిస్తుంది, పరిపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటది. ఆ పరిపూర్ణత దేవుని మాట చేత మనం పరిపూర్ణం కావడానికి దేవుడు తన మాటలను మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి వాక్కు చేత మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయాసపడదాము. వాక్కు చేత మన బ్రతుకులు ఎలాగున్నాయో, దేవుడు అనుకునేటట్లు ఉన్నాయో, అంతకు భిన్నంగా ఉన్నాయో పరిశీలనగా మనల్ని పరిశీలించుకుంటూ ఆ విషయాలను తెలుసుకోవడానికి ప్రయాసపడదాం. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనకు వచ్చే ప్రతి లాభము మనకు ఎంత మట్టుకు ఉపయోగపడుతుందో పక్కన పెడితే, దేవుని దగ్గరకు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మనం పొందుకుంటున్న ప్రతి లాభాన్ని కూడా నష్టంగా ఎంచుకోగలమా అనే స్థితిలో మనం ఆలోచిస్తే అది కొంచెం ప్రశ్నగా ఎందుకులే, ఇలాంటిది మనకు ఎందుకులే అనేటట్లుగా చాలా మంది అనుకుంటారు. కానీ మన విషయాల్ని పరిశీలనగా చూడడానికి ప్రయాసపడదాం. నేను క్రైస్తవులమి, క్రీస్తుని ఎరిగిన వారిమి, వీళ్ళు క్రైస్తవులు అని చెప్తే ఏ విషయాలను బట్టి మనల్ని క్రైస్తవులుగా గుర్తిస్తారు? వాటికంటే దేవుడు ఏ విషయమై మనల్ని నీవు నా సంబంధివి, నా తాలూకా, క్రీస్తును అనుసరించేవాడివి, క్రీస్తును వెంబడించేవాడివి అని దేవుడు ఏ విషయంలో మనకి సర్టిఫికెట్ ఇస్తాడో ఆ క్వాలిఫికేషన్స్, ఆ ఎలిజిబిలిటీస్ మనకు ఉన్నాయో లేదో, అర్హతలు మనకు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. సాధారణంగా మనుషులు క్వాలిఫై చేయడం, మనుషుల ఆలోచనల విధంగా వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందంటే మనల్ని హెచ్చించడము, మన అవసరం లేదనుకుంటే డిగ్రేడ్ చేసేయడము మానవ సమాజంలో మనం నిరంతరం చూస్తూ ఉంటాం. క్రైస్తవ్యంలో అలాంటి పద్ధతుల్లో దేవుడు అవసరతలకు మించి, మన అవసరాలకు మించి దేవునితో మనకున్న సంబంధాన్ని ఎలా కట్టుకుంటున్నామో, ఎలా బంధాన్ని నియమించుకుంటున్నామో పరిశీలించుకుంటే దేవుడు చెప్పినట్టు ఉంటున్నాయా, మనం ఆలోచించుకుంటున్నట్టు ఉంటున్నాయా? బయట వారంగా మనం కాక లోపటి వారంగా మనం ఉన్నాం. క్రీస్తు దగ్గరికి వచ్చిన వారంగా మనం పిలువబడతా ఉన్నాం. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనము మన సొంతంగా కొన్ని నిబంధనలు పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తామా? దేవుడు పెట్టిన నిబంధనలను, నియమాలను అనుసరిస్తూ దేవుని దగ్గరికి వస్తామా? ఎలా వస్తాం? సాధారణంగా ఎలా రావడానికి ఇష్టపడతా ఉంటాం? నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, దేవుని దగ్గరికి రావాలి, దేవునిలో ఉండాలి, క్రీస్తులో ఉండాలి అని నిన్ను ప్రోత్సహించడానికి నువ్వు ఆశపడే విషయాలు ఏంటి, నువ్వు కోరుకునే విషయాలు ఏంటి అని పరిశీలిస్తే దాదాపుగా 80% లోకమంతా కూడా వాళ్లకు నచ్చే పద్ధతుల్లోనే దేవుడి దగ్గర ఉండాలనుకుంటున్నారు. కానీ దేవుడికి నచ్చే పద్ధతుల్లో దేవుడి దగ్గర ఉండాలని ఎవరు ఆశించట్లేదు, ఎవరు కోరుకోవట్లేదు, ఎవరు ఉండాలని అలాంటి జీవితాలు కావాలని కూడా అనుకోవట్లేదు. అందుకే దేవుడు చెప్తున్న హెచ్చరిక ఏంటో తెలుసా? చేట నా చేతిలో ఉందని చెప్తా ఉన్నాడు, గొడ్డలి చెట్టు వేరున ఉంది అని చెప్తా ఉన్నాడు అనమాట. అంచె దినములలో నేను ఆ చేటలో ఉన్న ధాన్యాన్ని చెరిగి పొల్లంతా ఎగిరిపోయినట్లుగా, గింజంతా నాణ్యమైన గింజను ఎంచుకున్నట్లుగా దేవుడు తన చేటను చెరగడానికి రెడీగా ఉన్నాడని చెప్తా ఉందన్నమాట. మనం పిలుచుకుంటున్న పిలుపులలో క్రైస్తవులమని కానీ, పరిశుద్ధులమని కానీ, విశ్వాసులమని కానీ, బిలీవర్స్ అని కానీ చెప్పుకున్నంత మాత్రాన దేవుడు ఆ చేటను ఊపే పరిస్థితుల్లో అలాంటి పిలుపులు మనం గట్టిగా గింజగా గనక లేకపోతే ఎగిరిపోతాము. పిలుపులు మాత్రమే మిగులుతాయి, ఎగిరిపోతా ఉంటుంది, గాలికి పొట్టు ఎగిరిపోతా ఉంటుంది. జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట. క్రైస్తవునిగా మనకు ఉండాల్సిన లక్షణాలలో ఎలాంటి అర్హతలు, ఎలిజిబిలిటీస్ కలిగి ఉంటున్నామో ఒకసారి చూద్దాము. మొట్టమొదటిగా ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి?
ఐ ఆమ్ సిన్నర్, నేను పాపిని, నా పాపపు స్థితిని నేను ఎరిగిన వాడిగా క్రీస్తు పాదాల దగ్గర నేను పట్టుకునేటట్లుగా ఉండాలి. ఈ పరిస్థితిని మనం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవాలి. నా పాపపు స్థితిని దేవుడు ఏ విధంగా జ్ఞాపకం చేసుకుని నన్ను నా పాపాన్ని కడిగి నీతిమంతుడిగా చేశాడో ఆ స్థితిని కలిగి ఉండాలి. మనం ఆ స్థితిని కలిగి ఉండాలి. అలాంటి స్థితి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నా స్థితిని నేను ఎరిగి నా దేవుడు నాకు రక్షణ కలుగు చేసిన ఆ జీవాత్ముడు అని చెప్పి దేవుని పాదాల దగ్గరికి వచ్చేటట్లుగా, దేవుని హెచ్చించేటట్లుగా నా స్థితిని నేను కలిగి ఉండడానికి ఇష్టపడాలన్నమాట. క్రైస్తవుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. అందుకే క్రైస్తవుడు తప్పు చేసి నేను తప్పు చేయలేదు అనేటట్లు చెప్పడు. తప్పు చేసి తన తప్పును ఒప్పుకొని దానిని సరిచేసుకుని బ్రతకడానికి దేవుని సహాయాన్ని కోరుతాడనమాట. అందుకు దేవుని దగ్గరికి రావాల్సి ఉంది. మనం క్రైస్తవుడిగా నీకు ఉండాల్సిన అర్హత, నీ తప్పుదాన్ని, నీ పాపాన్ని ఒప్పుకుని దేవుడి దగ్గర రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవుడు గుర్తు చేస్తున్నాడు. రెండోది ఏంటని చెప్తే, రెండోది ఏమని చెప్తుంది దేవుని మాట? మన పాప స్థితిని ఒప్పుకోవడము. రెండోది పరిశుద్ధంగా బ్రతకాలనే తపన ఒక క్రైస్తవుడికి ఉండి తీరాలి. ఎలాగా? పరిశుద్ధంగా బ్రతకడం అంటే నీ నోట నుండి ఎలాంటి సరసోక్తులే గాని, భూతుమాటలైనను, నీ శరీర కార్యాల లోపల నుండి చూపిస్తున్న, శరీర భంగిమలలో నుండి చూపిస్తున్న ఆ వ్యంగ్యాన్ని, లేకపోతే ఆ లైంగిక వ్యామోహాన్ని చూపించడం కానీ ఎంత మాత్రము చూపించకూడదు, చెయ్యకూడదు. ఒక పరిశుద్ధత కలిగిన వ్యక్తి తన శరీరాన్ని దాచుకుంటూ తన హృదయంలో పవిత్రత కలిగిన వాడివై, పవిత్ర తలంపులు కలిగిన వాడిగా జీవించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పరిశుద్ధంగా బ్రతకడం అంటే నువ్వు మెలకువతో ఉన్నప్పుడే కాదు, నువ్వు నిద్రలో సైతము నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తా ఉన్నాడు. నువ్వు నిద్రపోయేటప్పుడు నీ కలలో వస్తున్న చెడు తలంపులు, నీ కలలో నిద్రపోయినప్పుడు నీకు వస్తున్న చెడు తలంపులు సైతం దేవుడు పరిశుద్ధత కావాలని కోరుతూ ఉన్నాడు. అంటే మనం ఎంత మట్టుకు దేవుడు ఆశిస్తా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఎవడు అలా ఉంటాడు అని చెప్పగలిగితే అని అంటే, అది అలా ఉండలేకపోతే ఎవరికి నష్టం? ఎవడు ఉండగలడు అని నువ్వు ప్రశ్నించేవు. ఉండకపోతే నీకు నష్టం కదా అని భయం వేయట్లేదా? అనే భయం రావట్లేదా? అంత పరిశుద్ధంగా ఎవడు ఉండగలరు? నిద్రలో కూడా కలలు రాకన్నా అంత అలా ఉండాలంటే ఎలాగా అని ప్రశ్నించుకునే నువ్వు అలా లేకపోతే, అమ్మో నా దేవుడికి నష్టమేమో, అమ్మో నా దేవుడికి నేను నచ్చనేమో, అమ్మో నా దేవుడికి నేను దూరం అయిపోతానేమన్న భయం నీకు లేదా? భయం లేకుండా నిన్ను సమర్థించుకోవడానికి ఎలాగెవడు బతకగలడని ఆ పరిసయ్యులు సుంకరుల్లాగా ఆ క్షణంలో దేవుని దగ్గరికి వచ్చేలా ఎవడు బ్రతకలేడని వెనక్కి తిరిగిపోయినా ఆ శాస్త్రుల్లో పరిసయ్యుల్లాగా నువ్వు ఉన్నావు అనుకో, నీ జీవితం ఆఖరికి ఒక గుడ్డివాడి త్రోవగానే మిగిలిపోతుందని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడని చెప్తుంది అనమాట. పరిశుద్ధంగా బ్రతకాలనే తపన ఉండాలి ఒక క్రైస్తవుడికి. తన నోటి నుండి వచ్చే ప్రతి మాట విలువైనదిగా ఉండాలి. నోట్లో నుండి పలికే ప్రతి మాట దేవుడు అంత పరిశుద్ధతగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు అనమాట. మూడో విషయం ఏంటంటే, దేవునికి, దేవుని మాటకు మనము అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అనమాట. ఇది క్రైస్తవుడిగా ఉండాలనుకుంటే నీకు ఉండాల్సిన మూడో లక్షణం ఇది. ఏంటి? దేవునికి, దేవుని మాటకు అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తా ఉన్నాడు. ఇవ్వగలమా? దేవునికి, దేవుని మాటకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా అని గనక అడిగితే ఎందుకు ఇవ్వాలో చెప్తాను, జాగ్రత్త వినండి. తల్లి గర్భంలో నీకు ఏ రూపం ఉండాలో మీకు వచ్చింది చెప్పనా? బాబు పుట్టిన తర్వాత ఆడికి మసాజ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ లేచిన వెంటనే, అమ్మమ్మలు కానీ ఎవరైనా. చెయ్యలు సాగదీయడం, పామడము, నలుగు పెట్టడము, ముక్కు ఇలగలగండము, నొసట ఇలగలగండము చాలా చేస్తూ ఉంటారు. ముక్కు ఇలా పాముతూ ఉంటారు. ఎందుకు పాముతారు? లెవెల్గా రావడానికి. కానీ మీకు తెలుసా, మీరు పామునంత మాత్రాన ముక్కు లెవెల్గా రాదు, పామకపోయినంత మాత్రాన చప్పడి ముగ్గుగా ఉండిపోద్ది. వాడి రూపము ఎదిగే కొద్దీ దేవుడు నిర్ణయించేశాడు ఆల్రెడీ. నువ్వు ఎలాగన్నంత మాత్రాన అది అలాగొచ్చేది. అది ఎలా రావాలో అలాగే వస్తుంది. ఆ రూపాన్ని దేవుడు నిర్ణయించాడు ఆ రూపాన్ని.
దేవుని యొక్క సృష్టి అనంతమైనది, అది ఊహకు వందనిది, అది ఊహకు వందనిది. దేవుడు ఉన్నాడని నువ్వు అనుకున్నా, లేడని నువ్వు అనుకున్నా నాకు అనవసరం. దేవుడు ఉన్నాడనుకో ఒకటే ఒక రుజువు, నీలాంటి వాడిని, నీలాంటి తంబు ప్రింట్ కలిగిన వాడిని ఈ భూప్రపంచం మీద ఒక్క నేను చూపించు, అదే రుజువు. దేవుడు క్యాలిక్యులేట్ గా నిన్ను రూపిస్తా ఉన్నాడు. క్యాలిక్యులేట్ గా పుట్టబోయే బిడ్డను మరొకడు అలాంటి వాడు లేనట్టుగా పుట్టించడానికి దేవుడు ఎంత ప్రణాళిక వేసి పంపిస్తా ఉన్నాడో దేవుడు ఉండడానికి అదే రుజువు. ఎందుకు మనం దేవుని దగ్గరకు రావాల్సి ఉన్నది? నేను చెప్పే మాట ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు తన గురించి తాను తెలుసుకుంటాడు. దేవుడిని తెలియని వాడు, దేవుడు అంటే తెలుసుకోలేని వాడు తన గురించి కూడా తాను తెలుసుకోలేడు. తన గురించి కూడా తాను ఎవడో తెలుసుకోలేడు. దేవుని తెలుసుకుంటేనే మనం ఏంటో మనకి అర్థమవుతుంది. దేవుడు అర్థమైతేనే మనం అంటే ఏంటో కూడా మనకి అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవునికి, దేవుని మాటకి మనం ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే, నా శరీరం కోసం నిర్మించిన వాడు దేవుడు కాబట్టి, ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉండాలో వాటిని నిర్మించిన వాడు దేవుడు కాబట్టి, ఈ గుండెలో ఎలా పని చేయాలో, దాన్ని హార్ట్ బీట్ ఎలా పనిచేయాలో, ఆ యంత్రాంగం ఎలా పనిచేయాలో నిర్మించిన వాడు దేవుడు కాబట్టి, నా శరీరంలో ఎన్ని నరాలు ఉండాలో అన్ని నరాలు నిర్మించిన వాడు దేవుడు కాబట్టి, నా శరీరంలో ఎన్ని బ్లడ్ సెల్స్ ఉండాలో నిర్మించిన వాడు దేవుడు కాబట్టి, నా బ్రెయిన్ ఎలాంటి విషయాలను బుర్రకెక్కించుకోవాలో నిర్మించిన వాడు దేవుడు కాబట్టి. మీకు ఒక విషయం చెప్పడా, అందరూ జ్ఞానం కలిగిన వారైతే, అంటే అందరూ బాగా నీటిని తెలుసుకోగల వారైతే అందరూ ఏమవుతారు? ఒక అంబేద్కర్ అవుతారు. అవరా? ప్రతి ఒక్కరు శాస్త్రవేత్త అయిపోతాడు. ఒక తల్లి కొడుకును పుట్టిన బిడ్డలే ఒక రకంగా ఉండరు. ఒకటి బుర్ర అదో ఆకాశానికి వెళ్ళిపోద్ది, ఇంకోటి బుర్ర భూమి మీద ఉంటది, ఇంకొకటి తెలివంతా భూమి మీద ఉంటది. కారణం ఏంటి? ఎందుకు వాడికి ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఇంకోటి తక్కువగా ఉంటుంది? కలిగించిన వాడు దేవుడు, సృష్టించిన వాడు దేవుడు. ఇతను ఇందులోనే దేవుని కనపరచాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు, వాడు అంతలోనే దేవుడు కనపరచాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అందుకే సొలొమోను కలిగించే సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఈ భూప్రపంచం మీద సొలొమోను కంటే ముందు తరాల్లో లేడు, సొలొమోను తర్వాత వచ్చిన మన తరంలో కూడా సొలొమోనుకి మించిన జ్ఞానవంతుడు మరొకడు పుట్టలేడు. అంత గొప్ప విషయాలను సొలొమోను అందించాడు. అందించిన తర్వాత సొలొమోను దేవుణ్ణి మహింపరిచాడు. అందుకు తన జీవితం అంతా జ్ఞానంతో ఉపయోగించి పోగొట్టుకున్న తుది శ్వాసలో దేవుణ్ణి కనపరచడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు సొలొమోను. తెలివి లేని వారందరూ కూడా, అంటే అంత జ్ఞానవంతులు కాని వారు కూడా తమకున్న పరిధిలో దేవుని కనపరిచిన వారిలాగా ఉండాలి కాబట్టి దేవుడు పేదవారి గాను ధనవంతులు గాను దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. అందం కలిగిన వారిని గాను అందం లేని వారిని గాను పుట్టిస్తూ ఉన్నాడు. అంగవైకల్యం కలిగిన వారిని గాను అన్ని సమస్త సర్వాంగ సుందరంగా మనల్ని కలిగిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఎవరికి ఉన్న పరిధిలో వారు దేవుని కనపరిచిన వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నా శరీరం అంతటి కోసం తెలిసిన వాడు నా దేవుడు కాబట్టి నా దేవునికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి నేను. మరొక విషయం ఏంటి తెలుసా? నా ఆత్మ కోసం కూడా తెలిసినవాడు, పూర్తిగా తెలిసినవాడు నా దేవుడు కాబట్టి నా దేవునికి, నా దేవుని మాటకి నేను సంపూర్ణంగా లోబడి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలని నేను చెప్తా ఉన్నాను అన్నమాట. ఈ విషయంలో దేవుడు ఆశిస్తా ఉన్నది ఏంటంటే, మీరు అనుకున్న అన్నింటికంటే నా మాటకు నాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకున్న విషయాలు, నువ్వు డబ్బు సంపాదించేటప్పుడు నీ ప్రాధాన్యత తీసుకుంటావా, దేవుని ప్రాధాన్యత తీసుకుంటావా? దేవుని మాటకు ఆధారం చేసుకుంటావా, నిన్ను నువ్వే చూసుకొని చేసుకుంటావా? సాధారణంగా మనల్ని మనం గనక ప్రాధాన్యంగా చేసుకుంటే, నన్ను నేనే గనక నేను ఎక్కువ ఇష్టపడితే ఏం చేస్తున్నా తెలుసా? డబ్బు ఎలాగైనా సంపాదించాలి కాబట్టి వంకర మార్గాలు వెతుక్కుంటాను, తప్పుడు త్రోవలు వెతుక్కుంటాను, అక్రమమైన మార్గంలో వెళ్తాను. నీతి మార్గంలో నేను వెళ్ళలేను. వ్యాపారం చేసేటప్పుడైనా, ఉద్యోగం చేసేటప్పుడైనా, ఏ సమయంలోనైనా సరే నీతిని వెతకలేను. దొంగ త్రోవలను వెతుక్కుంటాను, దుర్మార్గంగా సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉంటాను. అందులో లోభం ఉంటుంది, పేరాస ఉంటుంది. కాబట్టి అందులో నుండి కంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తే నీతియుక్తంగా సంపాదిస్తావు, కానీ వచ్చేది కొంతే. వచ్చేదంతా లాభం ఎంత? తక్కువే.
కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో ఎంత గొప్ప మాట చెప్తున్నాడు దేవుడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత దానిని అధికము చేసుకోలేరని చెప్తుంది. స్పష్టంగా చెప్తుంది. దేవుడి ఆశీర్వాదం లేకపోతే నువ్వు నీతియుక్తములైన నీతిగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే ఆయన ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నీ సంపాదన చేత నువ్వు ఐశ్వర్యవంతుడు కాలేవని దేవుని మాట హెచ్చరిస్తా ఉందన్నమాట. రెండో విషయం ఏంటంటే, నువ్వు సంపాదించడమే కాదు, నువ్వు ఖర్చు పెట్టే విధానంలో కూడా దేవుడికి నచ్చినట్లే ఖర్చు పెట్టాలి. ఎలా నచ్చినట్లు? దేవుడికి నచ్చినట్లే ఖర్చు పెట్టాలి. నీ ఇష్టానుసారంగా నాకు ఈ రోజుకి ఎలాగోలా ఖర్చు పెట్టాలని చెప్పి ఏ రోజు ఖర్చు పెట్టాలి నువ్వు ఏ రోజు కూడా ముందడుగు వెయ్యకూడదు. నాకేదో తినాలనిపిస్తూ ఉంది అని చెప్పి కానీ, ఇంకేదో కావాలని తాగాలనిపిస్తుందని కానీ, ఇంకేదో కాల్చాలనిపిస్తుందని కానీ, ఇంకేదో కొనాలనిపిస్తుందని కానీ, ఇంకేదో ఒకలాగా ఆడికి ఇవ్వాలనిపిస్తుందని కానీ, నీ సొంత ఇష్టాలను జరిగించుకోవడానికి దేవుడు నీ చేతికి డబ్బును అందించట్లేదు. నీ చేతికి డబ్బును ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? దేవుని ఇష్టాన్ని జరిగించడానికి ఆ ధనాన్ని వెచ్చిస్తావని. దేవుని ఇష్టాన్ని నీ కుటుంబంలో నెరవేర్చడానికి, నీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడానికి ఆ ధనాన్ని వెచ్చిస్తావని. అందుకు దేవుడు దండిస్తా ఉన్నాడు. నీ సొంత ఇష్టంగా నీకు నచ్చినోడికి ఇవ్వడం, నచ్చలేనికి ఇవ్వకపోవడం, నీకు నచ్చింది చేయడం, నీకు నచ్చలేని చెయ్యకపోవడం, ఎంత మట్టుకు దేవుడు ఆ వ్యయంలో ఎంత మాత్రం దేవుడు ఆశించడో అక్కడ నీ నమ్మకత్వాన్ని దేవుడు పరిశీలిస్తాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం ఏంటంటే, మన పిల్లల పెంపకంలో కూడా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం. నీకు నచ్చినట్లా, దేవుడికి నచ్చినట్లా. నీకు ఏదో పని ఉందని చెప్పేసి పిల్లలకి ఫోన్ మిగతావన్నీ ఇచ్చేసి నీ పని నువ్వు చేసుకుంటావా? ఫోన్ ఇస్తాడు, పాడైపోతాడు, నా దేవునికి విరుద్ధంగా తయారవుతాడని చెప్పి భయంతో వాడికి పెంచాల్సిన పద్ధతుల్లో వాడిని పెంచుకుంటూ భయంతోనూ భక్తితోనూ నీ పిల్లల్ని పెంచుకోవడానికి ఇష్టపడతావా? ఎలా పెంచుతావు? నీ ఇష్టమా, దేవుడి ఇష్టమా? నీ సహవాసం, నువ్వు సహవాసం చేసేటప్పుడు కూడా, సహవాసంగా కూడుకునేటప్పుడు కూడా నీ ఆలోచనలతో సహవాసానికి వస్తావా? దేవుడు ఏం చెప్తాడో ఆ సహవాసం కోసం ఇష్టపడతావా? ఎలా? నీకు నచ్చిన వారితో కొంతమందితో సహవాసం చేస్తావు, నచ్చిన వారితో సహవాసం చేయలేవు. దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే, కుటుంబముగా ఉన్నప్పుడు అందరితోడు మనం అందరూ సహవాసం చేయాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ మన ఇష్టాలు ఒప్పుకోదని చెప్తున్నాను అనమాట. అతిథి సత్కారం, ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా నీకు నచ్చినట్లు ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా కాదు, సరి సమానమైన ఆతిథ్యాన్ని ఇవ్వాలి. నమ్మకత్వాన్ని దేవుడు పరిశీలిస్తాడు. అతిథి సత్కారం చేసినప్పుడు నీకు నచ్చిన వాళ్ళు ఒకలాగా, నీకు నచ్చిన వారిని ఇంకొకలాగా ట్రీట్ చేస్తూ కుదరదు. అక్కడ కూడా దేవుడు నీ సత్కారాన్ని పరిశీలిస్తాడని చెప్తున్నాడు. కుటుంబ పరిచర్య, గృహ నిర్వాహకత్వంలో కూడా నిన్ను దేవుడు పరిశీలన చేస్తాడు. అక్కడ నీకు నచ్చింది చేస్తావా, దేవుడికి నచ్చింది చేస్తావా, దేవుడికి ప్రాధాన్యత ఇస్తావా, నీకు నువ్వే ప్రాధాన్యత ఇచ్చుకుంటావా అనేటట్లు చేస్తాడు. పొరపాటున నీకు నచ్చినది ఏదో చేశారు, నీ కోపాన్ని అంతటిని చూపించి గిన్నెలు పారేస్తావా? గృహ నిర్వాహకత్వం అంటే నమ్మకత్వం. జాగ్రత్త, అందరికీ హెచ్చరికే, జాగ్రత్త. ఇక్కడ మన సొంతాలు జరిగించుకోవడానికి మన గృహ నిర్వాహకత్వంలో మనం లేము, దేవుని చిత్తాన్ని చేయడానికి ఉన్నామని గుర్తుపెట్టుకోండి. రాజకీయ పరిస్థితుల్లోనూ సహాయము, ధర్మం చేసే పరిస్థితుల్లో కూడా మనం మన ఇష్టాలు జరిగించడానికి ఎంత మాత్రము వీలు లేదని చెప్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని ఇష్టము దేవునికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంలో, నా లాభం కంటే నా దేవునికి ప్రాధాన్యతనిస్తాను, నా ఇష్టం కంటే నా దేవునికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను. ఈ రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. మూడో విషయం అసలు పక్కలో చెప్పండి. నా నష్టం కంటే నా దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను చెప్పండి. నాకు కలిగి నష్టం కంటే నా దేవుడికే నేను ప్రాధాన్యత ఇస్తాను. నాకు కలిగి నష్టం ఎంత? లోకంలో నేను ఒకడు కాకిని, పురుగుల్లో పురుగుని, మనుషుల్లో మనిషిని. అందరు కలిగే నష్టాలు నాకు కలిగితాయి. అదే పెద్ద నష్టం కాదు, పెద్ద కష్టం కాదు. కానీ నాకు కలిగే నష్టాన్ని బట్టి నా దేవునికి విరుద్ధంగా ఏ రోజు కూడా నేను ప్రవర్తించను. నా దేవుని మాటకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని బ్రతకగలడం నీ నష్టం కంటే నీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. అర్థమైందా? నష్టం కంటే దేవునికి, నిజంగా మనకు నష్టం జరిగితే, నిజంగా ఎవరి వల్ల మనకు నష్టం వస్తే, ఎవరి వల్ల మనకు నష్టాలు జరిగితే, అప్పుడు మనం నిజంగా దేవుని ఇష్టాన్ని జరిగించగలమా? నిజంగా నష్టం వస్తాయి. జరిగించగలమా? జరిగించలేము. ఒకసారి చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం. కొన్ని సందర్భాలను మనం పరిశీలనగా చూడడానికి ప్రయాసపడదాం. నా నష్టం కంటే నా దేవునికి, నా దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే, నేను నష్టపోతా ఉంటా, నేను నష్టపోయినా పర్వాలేదు, నా దేవుని మాట మీరను,
నా దేవుని మాట జవదాటను అని చెప్పడం, అని బ్రతకడం. అది డబ్బు విషయంలో కావచ్చు, బంధం విషయంలో కావచ్చు, వ్యక్తుల విషయంలో కావచ్చు, వస్తువు విషయంలో కావచ్చు. అది ఏ విషయంలోనే సరే, నీకు కలిగే నష్టం కంటే నీ దేవునికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. నీకు నష్టం జరగచ్చు. ఒకసారి చూద్దాం, బైబిల్లో ఎవరికైనా అలా జరిగిందా? నష్టాలు జరిగాయా? నష్టం జరిగిందా? పరిశీలన చేద్దాం. ఆదికాండం 37:18 చూద్దాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. యోసేపు కోసం ఇది అన్నదమ్ములు చేస్తున్న కుట్ర. యోసేపు 2 కలలు కానీ అలా అన్నలకి అలా అమ్మ నాన్నలకి చెప్పాడు, వివరించాడు. వాళ్ళందరికి కోపం వచ్చింది. నువ్వు మా మీద అధికారం ఏంట్రా బచ్చా? చిన్నోడు కదా యోసేపు అందరికంటే. మేము బలాఢ్యులమి, శక్తి సంపన్నులమి, బుద్ధి జ్ఞానాలు కలిగిన వారిమి. మా దగ్గర నువ్వు నిన్ను హెచ్చించుకుంటావా? అంత అంత పాతకానికి ఒడిగెడతావా? మేము వచ్చి నీ పాదాలు పట్టుకోవాలి. అన్నదమ్ములు అంటే జ్యేష్ఠత్వం అంటే చాలా గొప్పది, అది చాలా విలువగా ఎంచేవారు అనమాట. తండ్రి తర్వాత బాధ్యత, తర్వాత గౌరవం పొందుకునే జ్యేష్ఠత్వం అంటే. ఆ జ్యేష్ఠత్వాన్ని తెచ్చి యోసేపు కాళ్ళ దగ్గర పెడుతున్నాడు దేవుడు. అది యోసేపు వాళ్ళకి చెప్పాడు ఆ విషయాన్ని. అప్పుడు అన్నదమ్ములు ఏం చేశారు? ఆటోమేటిక్గా తమ్ముడి మీద పగ పట్టడం స్టార్ట్ చేశారు. ఈడెవడరా మనకి, మన నెత్తిన కూర్చొని అంటున్నాడు, వీడి కాలు కొట్టుకోవాలంట మనం, వీడి దగ్గర తల ఉంచాలంట మనం అని చెప్పి పగ పట్టడం మొదలు పెట్టారు. తండ్రికి కోపం వచ్చింది, అలాంటి మాటలు మాట్లాడక నోర్మి అని చెప్పేసి గద్దించాడు. కానీ దేవుడి చిత్తం కదా, దేవుడు పెట్టిన తలంపు కదా యోసేపుకి. ఇప్పుడు అన్నదమ్ముళ్ళు చంపడానికి ప్లానింగ్ చేస్తున్నారు. అన్నదమ్ములు ఏమో గొర్రెలు కాసుకుంటూ, మందలు కాసుకుంటూ వెళ్ళిపోయారు ప్రాంతాలకి. అక్కడ వారికి కొంత ఆహారాన్ని పట్టుకుని వెళ్తున్నాడు యోసేపు. ఎలా ఉన్నారో క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని తండ్రి పంపిస్తే యోసేపు వెళ్తా ఉన్నాడు అనమాట. యోసేపుని దూరం నుంచి చూస్తారు వీళ్ళు. దూరం నుంచి చూసి ఇక్కడ ప్లాన్ వేస్తున్నారు, వీడిని ఎలా చంపుదమా అని ప్లాన్ వేస్తున్నారు అనమాట. చదువు. వారు ఇదిగో ఈ కలలు కనేవాడు వచ్చుచున్నాడు. ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు. వీడి కళలతోటి మనల్ని ఏలుతాడట, వీడి పని చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. దీన్ని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి. కళలు కనేవాడు అంటున్నారు తమ్ముడు కదా వాళ్ళకి. చూసారా బంధం ఎలా మారిపోయిందో? బంధం చూసారా? మనం కూడా అలాగే అంట. అంతవరకు ప్రేమగా చూసుకున్నదంతా పోద్ది, ఆ క్షణమే పోదండి. బాగా ఉన్నప్పుడు మా చెల్లి, మా అన్న, మా అక్క, మా తమ్ముడు, నా ఫ్రెండ్ అంటారు. బాగా లేనప్పుడు అల్లాడు చూడు, నువ్వేట్రా, భార్య భర్తలు నువ్వేట్రా అనుకుంటూ పిలుపులు మారిపోతాయి, మార్చేస్తా ఉంటాం. వీళ్ళేమంటారు అన్నదమ్ములు, కలలుగానే వాడు వస్తున్నాడు రా అంటారు. తమ్ముడు కదా, తమ్ముడేనే కదా వాళ్ళకి, తమ్ముడే. కానీ ఎలా మారిపోయింది పిలుపు? పగతో ద్వేషంతో పిలుస్తా ఉన్నాడు. కలలు కనేవాడు వీడిని తప్పు చేసి ఆడి మీద నింద మోపడానికి, ఆడిని దుర్మార్గుడిగా చేయడానికి వీళ్ళు ఎంచుకున్నది ఏంటి? కలలు కనేవాడు అని చెప్తున్నారు అనమాట. వీడిని చంపి ఒక గుంటలో పారవేసి, చంపేసి గుంటలో పడేసి దుష్ట మృగము వీళ్ళు తినివేసని చెప్పుదు. వీళ్ళ నాన్నకి ఏం చెప్దామని ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చంపేసారు అనుకో, వీళ్ళు మన దగ్గరకు వచ్చాడు కదా, మీ దగ్గరకు వచ్చాడు కదా, చిన్నోడు ఏడ్రా అని నాన్న అడిగితే అప్పుడు చెప్పడానికి ఏం ప్లాన్ వేస్తున్నారంటే, ఈలే చంపేసి గోతులో పడేసి, ఒక ఏదైనా పులో సింహమో ఏదో ఎలుగుబంటో వచ్చి చంపి తినేసింది అని చెప్పి వాడి బట్టలు తీసుకుని దానికి రక్తపు మరకలు అంటించి, మేకపిల్ల రక్తాన్ని పోసేసి మేకపిల్ల రక్తం అంటించేసి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పడానికి ప్లాన్ వేస్తున్నారు. చదువు. అప్పుడు ఒక్క కళ 2 కళలు ఎంత ద్వేషాన్ని నింపేశాయో. అందరూ ఒకటైపోయారు. 12 యోసేపు ఒకడు, ఆఖరికంటే ముందోడు అనమాట. యోసేపు ఒక్కసైపోతే అందరు అన్నదమ్ములు ఒక్కసైపోయారు. దేనికోసం తెలుసా? దేవుని కోసం. ఎవరి కోసం? దేవుని కోసం. కళ కన్నాడు అంతే, జస్ట్ కళను వివరించాడు అంతే యోసేపు.
పగపట్టడం మొదలు పెట్టారు. అన్నదమ్ములందరూ ఒక్కసైపోయారు. యోసేపు ఒక్కడు ఒక్కసైపోయాడు. నువ్వు నేనైతే ఏం చేస్తాం? దేవుని కోసం అందరూ ఒక్కసైపోయి నువ్వు నిలబడగలవా? ఒక్కడగా అందరితో కలిపి ఉండడం నీకు లాభమా? ఒక్కడిగా ఉంటే నీకు లాభమా? అందరితో కలిసి ఉంటే నీకు నష్టమా? ఒక్కడిగా ఉంటే నష్టమా? అందరితో కలిసి ఉంటేనే కదా మనకి లాభం, నష్టమే ఉండదు. నువ్వు ఒక్కడే ఉంటే నష్టం. ఎందుకంటే నువ్వు రెండు రానుగానే ఒకటి రాడు మన వెనకట్ల. చాలా మందికి వ్యతిరేకం అయిపోతాం, చాలా ప్రమాదం. నా వెనకట్ల ఎవడు ఉండడు, బంధుపలగా ఉండదు, రక్త సంబంధులు ఉండడు, ఎవడు ఉండడు. అందుకే వాళ్ళ అమ్మ అయ్యా నోట్లో నోరెట్టకూడదు అనుకుంటారు చాలా మంది. ఇలాంటి మాటలన్నీ పడతాము, ఒంటరిగాలకి మిగిలిపోతాం చాలా సందర్భాల్లో. దేవుని కోసం నువ్వు ఒంటరిగా ఉండిపోతావా, అందరితో కలిసి ఉంటావా? దేవుని కోసం. ఒకవేళ దేవుడు నిన్ను అందరికీ శత్రువుగా చేస్తే నువ్వు దేవుని కోసం శత్రువుగానే ఉండిపోతావా, నచ్చని వాడిగానే ఉండిపోతావా? ఎందుకురా ఒక్క చిన్న విషయం కోసం ఎందుకు అందరికీ మనం అందరం విరోధం అయిపోవడం, సర్లే వాళ్ళతో మనతో ఎంతకాలంలే అని చెప్పి వాళ్ళతో పాటు కలిసిపోతావా? యోసేపు అలా లేడు. తను చెప్పింది చెప్పినట్టుగానే నిలబడ్డాడు. చదవమ్మా. అప్పుడు విని కలలు ఏమగునో చూతుము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. రూబేను ఆ మాట విని 24వ వచనం, అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఏం చేస్తారంటే ఇప్పుడు ప్లాన్ వేశారు, ప్లాన్ పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. రానే వచ్చాడు యోసేపు. రాగానే ఏం చేశారంటే వాడిని పట్టుకొని గుంటలో పడవేసిరి. ఎందులో పడేశారు? గుంటలో పడేశారు అనమాట. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఆ గుంటలో ఏం లేవు? నీళ్లు లేవు అనమాట. వట్టి గుంట అనమాట. గుంటలో పడేస్తారనమాట. వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకుని పోటుకు గుగ్గిలము మస్తికయు బోలమును మోయుచున్న వంటలతో. ఇక్కడ గుంటలో పడేశారు కదా, గుంటలో పడేస్తారు కదా. వాళ్ళు పడేయడం మనకు కనిపిస్తా ఉంది, కానీ యోసేపు దుఃఖపడ్డం మనకు కనిపించట్లేదు. అన్నదమ్ములు వ్యతిరేకమైపోయారు యోసేపుకి. అన్నయ్య ప్లీజ్ అని కాలు పట్టుకుని ఉంటాడా యోసేపు? ఏం చేసి ఉంటాడు? ఎంత దుఃఖపడి ఉంటాడు? అలా కాదురనియా, ఏ లేదురనియా, పోనీ లేంటరని, అదేదో నాకేదో జరగకూడదు జరిగిపోయింది. ఆ రోజు ఏదో మాట్లాడిసాను, పనికి మళ్ళీ ఏం మాట్లాడిసాను, ఏమనుకోకండి రా, అదేదో పట్టించుకోకండి, ఇంకా దానికోసం నేను కూడా పట్టించుకోను, మీతో నాకేంటి అని చెప్పేసి మొత్తం కళా గెల పక్కనెట్టాడా యోసేపు? పక్కనెట్టాడా కళ్ళని? దేవుని కళని, దేవుడు ఇచ్చిన కళని అన్నదమ్ములతో కలిసి ఉండడానికి ఒప్పడానికి ఇచ్చుడా? దేవునికి ప్రాధాన్యతనివ్వడం అంటే అది. నాకు నష్టం కలిగిన నా నష్టం కంటే నా దేవుని మాటకు విలువనిస్తాను, నా దేవునికి నేను విలువిస్తాను. బహుశా నా అన్నదమ్ములు నాకు దూరం అయిపోవచ్చు, నా అన్నదమ్ములు హృదయాలలో నేను శత్రువుగా మిగిలిపోవచ్చు, నా కుటుంబీకుల హృదయాల్లోనే నేను దుర్మార్గుడిగా ఉండొచ్చు. ప్రభువా, నీ మాటకు నేను ఏ రోజు వెనుక చాడినయ్యా, నీ మాటను నేను జవదాటనయ్యా, నీ మాటను మీరి నేను ఇంకొక పని చేయనయ్యా అని ఏ రోజైనా నువ్వు నిలబడగలరా అనే అవకాశాన్ని నువ్వు తీసుకుంటావా? నువ్వు రెడీ అయితే అవకాశాలు నీకు ముందు పెడతాడు దేవుడు. నేను నీ కోసం నిలవబడతాను దేవా, నువ్వు నాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా పర్వాలేదు. కుటుంబమైనా, ఎలాంటి వారైనా, భార్య అయినా, పిల్లలైనా, మరొక సందర్భమైన నువ్వు డిసైడ్ అవ్వు. మరుక్షణం దేవుడు నీకు ఎలాంటి సందర్భాన్ని ముందు పెట్టి తెచ్చి పెడతాడు. అప్పుడు నువ్వు ఛేదించాల్సిన విషయం, నిలవబడాల్సిన విషయం నీ ముందుకు వచ్చి పెడతాది అనమాట. దేవుని పద్ధతి నిన్ను దేవుడు పట్టించుకుంటున్నాడు అని చెప్పడానికి ఒకే ఒక కారణం, నీ చుట్టుపక్కల ఏది కూడా సమాధానంగా ఉండకుండా చేస్తాడు దేవుడు. అప్పుడు నేను దేవుడు నిన్ను పట్టించుకున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంతమంది నా మీద పడుతున్నారంటే, ఆహా దేవా, నీ దృష్టిలో నేనున్నాను, నీ దృష్టిలో నేను నా కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, నా కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అని నువ్వు బతకాలి. ఎప్పుడు తెలుసా? చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు తగులు తెచ్చుకోవడం కాదు. తగులు తెచ్చుకున్నప్పుడు, నీ ఇష్టాన్ని జరిగించుకున్నప్పుడు, నీకేదో నచ్చలేదు కాబట్టి తగుకి వెళ్ళినప్పుడు, ఇలాంటప్పుడు కాదు నువ్వు చేయాల్సింది. దేవుడు కోసం నీకు వస్తుంది, దేవుని మాట నీకు ప్రాధాన్యం అనుకున్నప్పుడు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నప్పుడు, నీకు శాంతి సమాధానం లేకుండా చెయ్యాలని వాళ్ళు తలపోస్తూ ఉంటే, దేవుడు నీ పక్క నుండి దేవా నువ్వు నాతో ఉన్నావా, నీకు స్తోత్రం అని చెప్పగలిగే స్థితిలో నువ్వు దేవుడిని నడిపిస్తాడు. అప్పుడు నీకు వస్తున్న ఆలోచన ఏంటో, రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో దేవుడు నా కోసం పని చేస్తున్నాడు. యోహాను సువార్తలో చెప్తాడు కదా, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేయదు అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు మన కోసం పని చేస్తా ఉన్నాడు.
మన కోసం పనిచేస్తూ ఉన్నాడు. నీ నీ యొక్క పునాదులను కదిలించి నీ స్థిరత్వాన్ని మార్చి దేవునిలో నీ స్థిరత్వం ఉన్నట్లుగా దేవుడు నిర్ణయిస్తాడు. అప్పుడు నువ్వు కోల్పోయిన దాన్ని నష్టంగా ఎంచుకొని దేవుడే నీకు లాభంగా మార్చుకోగలవా? నీ నష్టం కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలవా? నీ నష్టం కంటే దేవుని లాభంగా ఎంచగలవా? చదువు కిందకి 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి గుంటలో నుండి తీస్తారంట యోసేపు. ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతను అమ్మివేసి 20 తులాలకు అమ్మేశారటండి తమ్ముడిని. వెండికి, బంగారం కూడా కాదు. అప్పుడు కదా విలువ. వెండికి 20 తులాల వెండికి తమ్ముడిని అమ్మేశారు వాళ్ళు. తమ్ముడు యొక్క బాధ ఏంటండి? అంటే సొంత తోడబుట్టిన అన్నదమ్ములు శత్రువుగా చేసి అయిష్టంగా అసహ్యించుకుంటూ అమ్మేస్తూ ఉంటే యోసేపు ఎంత మదనపడి ఉంటాడు. అంటే యోసేపు హార్ట్ ప్యూర్ కదా, యోసేపు మనసు ప్యూర్. దుఃఖం దాచుకోలేడు, మనస్సును తట్టుకోలేడు. ఎలా ఉంటది మనసు? మన సొంత వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే చెప్పండి. ఇంట్లోనే మనకు కావాల్సింది దొరకకపోతేనే మన తలంపులో మారిపోయి చెదిరిపోయి ఎక్కడ అవకాశం దొరికితే వాయించేద్దాం అనేటట్లు రెడీగా ఉంచుకుంటాం మాటల్ని. సొంతంలో వ్యతిరేకంగా మారిపోతే మన పరిస్థితి ఏంటి? నీ నష్టాన్ని దేవుని కోసం, దేవుని మాట కంటే, నీ నష్టం కంటే దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వగలవా? అలా ఇస్తే జరిగే విషయం చెప్తాను చూడండి. యోసేపు అన్నదమ్ములు దూషించలేదు, అన్నదమ్ముల్ని శ్రమ పెట్టలేదు, అన్నదమ్ముల్ని అగౌరవపరచలేదు. తనకు నష్టం జరుగుతూ ఉంది, ప్రతిఫలంగా ప్రతీకారం తీర్చుకోలేదు. ప్రతీకారం తీర్చుకోలేదు. నీకు నష్టం జరిగితే యోసేపు లాగా దేవుని మాటకు నువ్వు ప్రాధాన్యత ఇస్తూ బతకగలవా? నీకు వ్యతిరేకులకి, నీ శత్రువులకి ఎలాంటి నష్టం కలగకుండా ఉన్న దాంట్లోనే తోలుకుంటూ ఓర్చుకుంటూ బతకగలరా? ఒకవేళ బతకడానికి మీరు నిర్ణయించుకుంటే జరిగే పరిస్థితి చెప్తాను చూడండి. ఇంకా కఠినంగా మారిపోతారు. అది పద్ధతి. ఎంత తట్టుకుంటాము? ఒకసారి 2 సార్లు అయితే ఓకే. నువ్వు ఎప్పుడైతే రెడీ అవుతావో భరించడానికి, సహించడానికి, ఒక సమస్య నుండి నువ్వు భరిస్తూ ఉంటే, సహిస్తూ ఉంటే, ఓర్చుకుంటూ ఉంటే రోజు రోజుకి ఇంకా కఠినం అవుతుంటది. ఏం చేస్తాం? భరిస్తారా? వదిలేస్తారా? దేవుని మాట కోసం ఘనపరుస్తారా? విలువగా ఎంచుతారా దేవుని మాటని? ఇంకా నా వల్ల కాదు, తేల్చుకుందాం అనేటట్లుగా నువ్వు రెడీ అవుతావా? నీ ఇష్టం జరిగించుకుంటావా? నువ్వు నీ నష్టాన్ని నువ్వు ఇష్టంగా మార్చుకుని బతికేస్తావా? ఏం చేస్తావు? ప్రతీకారం తీర్చుకుంటామా? పగం తీర్చుకుంటామా? అవకాశం వచ్చినప్పుడు నోట్లో సరైన మాటలు దాచుకుని ఇసురుతామా? ఏం చేస్తాం? సొంత అన్నదమ్ములేది అతనికి విరోధంగా మారిపోయారు, విరోధులయ్యారు. నీ పరిస్థితి ఏంటి? యోసేపు వాళ్ళ మీద తిరగబడలేదు. నువ్వైతే ఏం చేస్తావు? మనమైతే ఏం చేస్తాం? తిరగబడతామా? తిరిగి మన హక్కుల్ని సంపాదించుకుంటామా? వీళ్ళతో నాకు ఇంకవదు అని చెప్పి వెళ్ళిపోతావా? కుటుంబాలను కట్టడానికి దేవుడు ప్రయాసపడే పద్ధతి. నీ కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే అక్కడ దేవుడు నిన్ను ఇంకొంచెం మెట్టి ఎక్కించాలనుకుంటున్నాడని దేవుని దృష్టికి నువ్వెందుకు ఎంచుకోలేకపోతున్నావు? దేవుని మనసు ఎందుకు నీలోనికి తెచ్చుకోలేకపోతున్నావు? అరే, తప్పు చేస్తున్న మనిషిని చూస్తున్నావు, కానీ వెనకాతల నుండి వస్తున్న దేవుని తలంపుని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు? ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో అంత బాగుంటుంది తెలుసా మీకు? ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లోనే అంత బాగుంటుంది. కాసేపు తిట్టుకుంటారో, కాసేపు ఏదో మొత్తం చేసుకుంటారు, అన్ని అయిపోతుంటాయి. ఏ రోజు ఆ రోజు అయిపోతుంటది. అన్ని తెలిసిన వాళ్ళ ఇంట్లోనే బాగా ప్రతీకారాలు ఉంటాయి. దానికి దేవుడిచ్చిన చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ చెప్తున్న మాట, ధర్మశాస్త్రం ఎక్కడైతే ఉందో ధర్మశాస్త్రమే యాక్చువల్గా పాపాన్ని కంట్రోల్ చేయడానికి వచ్చింది. కానీ పాపం ఏం చేసింది తెలుసా? ధర్మశాస్త్రాన్ని వాడుకొని
పాపం పేటెళ్ళిపోయింది అనమాట. దేవుని మాట నువ్వు నిలవబడాలి, నువ్వు దేవుని మాట ప్రకారంగా దేవుని కోసం బ్రతకాలని చెప్తా ఉంటే, తెలుసుకున్న నీవు వస్తున్న ప్రతి సమస్యను ఎదుర్కోలేక దాని నుండి తొలగిపోయి పాపానికి బానిసగా మారిపోతూ ఉన్నాం. మనం ప్రమాదం జరిగిపోతా ఉంది. తెలుసుకున్న వాళ్ళకి ఎందుకు చేయలేకపోతున్నామంటే ఇదే. తెలుసుకుంటే నువ్వు సాధారణంగా మనం అనుకునే మాట, తెలుసుకుని నువ్వు కంట్రోల్గా ఉంటే అది మోసం చేయడం కాదు, వేషధారణ కూడా కాదు. వేషధారణ కాదు, తెలుసుకున్నాక నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, నీ మాటను కంట్రోల్ చేసుకుంటున్నావు. మాటను కంట్రోల్ చేసుకోవడం అంటే, అమ్మో దేవుడు అలా చెప్పాడు కాబట్టి ఈ మాట అంటే మళ్ళీ నేను తప్పు అయిపోతున్నానేమో, నేను ఆ ఆలోచన కాదు, అది తప్పు. మళ్ళీ ఈ మాట అంటే నాకు దేవుడి మాట తెలిసిన తర్వాత ఈ మాట నేను ఎలా అనగలను, అది పరిపక్వత. అలా నువ్వు నీ మాటను ఆపుకోగలిగితే అప్పుడు నీ దేవునికి అనుకూలంగా మారుతావు. ఈ మాట అనేది నేను దొరికిపోతున్నానేమో, నిన్నే విన్నాను వాక్కు, ఇప్పుడే వచ్చేద్దేమో, అమ్మో ఎందుకులే తర్వాత ఎప్పుడైనా అందవలే, ఇది వేషధారణ. ఈ టైప్ ఆఫ్ ఆలోచన వేషధారణ. నాకు దేవుని మాట తెలిసిన తర్వాత ఈ మాట ఎలాగంటే నన్ను తెలుసుకోవడం వేషధారణ కాదు. దాన్ని వేషధారణ అనుకోకండి, పొరపాటును కూడా అది వేషధారణ కాదు. అది దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని జరిగించి దేవుని మహింపరచడం, అది వేషధారణ అనుకుంటే ఎట్లా కాదు. వేషధారణలకి ఇప్పుడు కాదు సమయం తర్వాత అనుకుంటే అది వేషధారణ. కానీ అప్పుడు దాన్ని అప్పటికే కంట్రోల్ చేసుకుని ఇంకప్పుడు దీన్ని ఎత్తకుండా చూసుకోవడం, అది దేవుని యొక్క పద్ధతి అనమాట. దేవుని ఇష్టాన్ని జరిగించడానికి, లేకపోతే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి నీకు కలిగే నష్టం నీ మీద ఎంత ఏలుబడి చేస్తుందో నీకు తెలుసా? దేవుని ఇష్టం జరిగించకుండా నీకు కలిగిన కష్టం, నష్టం నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది. దేవునిలో నుండి తొలగిపోయేటట్లు దేవుడు పెట్టిన శోధనను, శ్రమనే నువ్వు పరీక్షగా తీసుకోలేక పాస్ అవ్వకుండా ఇది ఎవరు రాస్తారని చెప్పేసి తొలగిపోయి దేవునికి అయిష్టమైన మార్గంలో నువ్వు నిలబెట్టుకుంటున్నావు. అది జరిగే పొరపాటు అనమాట. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వడం. అది నాకు నష్టమా, నాకు కష్టం జరిగింది అనేది నాకు అనవసరం. ఎందుకో తెలుసా? ఇకపైన జీవించున్న నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. నా యందు క్రీస్తు జీవిస్తే ఏమైతుంది నా జీవితంలో? నేను సిలువ ఎక్కవలసిన వాడే ఉన్నాను. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నది ఏంటి? తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. ఎవరి సిలువను వాడు ఎత్తుకుని వెంబడించాలని చెప్తున్నాడు దేవుడు. సిలువను ఎత్తుకోవడం అంటే నీ సిలువ, నీ శ్రమను నీ మీద మోసుకొని నువ్వు వెంబడించడమే. నీ మరణాన్ని నువ్వు నీ భుజం మీద పెట్టుకుని వెంబడించడమే. అది దేవుడికి నేర్పించిన పాఠం. తప్పితే మన మరణాన్ని, మన శ్రమను, మన శోధనను, మన బరువును మన మీద పెట్టుకొని వెంబడించాల్సిన పద్ధతుల్లో, క్రీస్తు వెనకట్లు వెళ్ళాల్సిన పద్ధతుల్లో, దానికంటే ఇతరుల్ని మన సమాధులు ఎక్కించేటట్లుగా మనం వెళ్తా ఉంటాం. ఇతరుల్ని పాడి మీద పడుకోబెట్టేటట్లుగా మనం మాటలు ఉపయోగిస్తూ ఉంటాం. అందుకే అద్భుతమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించిన బోధ ఏంటో తెలుసా? తీయండి మత్తయి సువార్త 11వ వచనం చూద్దాం. జనులు నా నిమిత్తము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, జరుగుతుందా లేదా ఇప్పుడు? ఇవన్నీ నా యేసుక్రీస్తు నిమిత్తం నిందిస్తున్నారా లేదా? నిందిస్తున్నారు, హింసిస్తున్నారా లేదా? విపరీతమైన హింసలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు పేరు చెప్పి హింస పేటెళ్ళిపోతుంది. క్రీస్తు పేరు చెప్తే హింస రేగుతుంది. హింసించినప్పుడు మన మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. మనం చెయ్యనివి చేసామని చెప్తారు, చెప్పనివి చెప్పామని చెప్తారనమాట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ప్రూవ్ చేసుకోకూడదు. నేను ఎక్కడన్నాను దా తేల్చుకుందాం, పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ప్రూవ్ చేసుకోవడం కాదు. ఏం చేయమంటున్నారు దేవుడు? చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మన కోసం ఎవడైనా అలా పలకలేదంటే మనం ధన్యులం కాదు. దేవుడి కోసం బతికితే ఆటోమేటిక్గా మనకు వచ్చేయాలి అలాంటి మాటలు. రాడేటర్ బాబు అలాంటి ఆటతోటి కష్టం, లేకపోతే ఏదో ఒక విధంగా అనుకోవాలి మన కోసం. ఏది అనుకోవట్లేదంటే మనం ఎలాంటి తెలుసా? పొల్ల ఎగిరిపోతాం. అది ఎటు గాలేస్తట్టు ఎవరి కాసి మనకు కొంచెం సుఖంగా అనిపిస్తాడు కాసి మారిపోతూ ఉంటాం. అలా మారకూడదు. నువ్వు క్రైస్తవుడుగా ఉండాలనుకుంటున్నావా? నీ అర్హత దేవుని కంటే మరొక దానికి ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా నువ్వు ఎంత మాత్రం మారకూడదని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా నిమిత్తము అంటే యేసుక్రీస్తు నిమిత్తం, దేవుని మాట కోసం, దేవుని కోసం నిన్ను ఎవడైనా హింసించినా, ఎవడైనా నిందించినా, అంటే నిందంటే
నేను చెప్తున్నాను కదా, కుటుంబంలోనే బహుశా జరగవచ్చు ఇలాంటివి. బయట నుంచి ఎవరు వస్తారు నిందించడానికి? వచ్చినా రావచ్చు, అది పక్కన పెడితే కుటుంబంలో నిందిస్తూ ఉంటారు. నువ్వు దేవుని మాట నెరవేర్చాలని నువ్వు ఆశపడతావు అంటే ఇంకా నీ మీద నిందలేస్తూ ఉంటారు. నువ్వు దేవుడి కోసం నోరు మూసుకొని అన్ని మూసుకొని జాగ్రత్తగా బతుకుతా ఉంటే ఇంకా నీ మీద వేస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు ధన్యురాలివి, అప్పుడు నువ్వు ధన్యుడు, అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు. దేవుడి కృప నీ మీద ఉంది, దేవుడి చిత్తంలో నువ్వు ఉన్నావు, దేవుని ఇష్టంలో నువ్వు ఉన్నావు, దేవుని ఇష్టాన్ని జరిగించేటట్లుగా దేవుని నమ్మకస్తుడిగా నువ్వు మారబోతూ ఉన్నావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడ నీ ధన్యత బయటపడుతుంది. నిన్ను నిందించినా నిన్ను హింసించినా నీవు దేవుని ఇష్టాన్ని జరిగించేవాడుగా ఉంటే ఏం చేయమన్నాడు? ధన్యుడు, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. భూమి మీద మన ఫలం 0. దెబ్బలు ఉంటాయి. ఇప్పుడు హింసిస్తే ఏమవుతుంది? రక్తాలు కారిపోతాయి. మనకి ఏమొస్తుంది లాభం? నాకేంటి లాభం? నాకు 0. కానీ పరలోకమందు నా ఆస్తి అధికమవుతుంది, నా ధనం అధికమవుతుంది, దేవుని దగ్గర నా ధనం అధికమవుతుంది. దేవుని దగ్గర నా ధనం అధికమవడం అంటే ఇక్కడ నేను సంపాదించి చిల్లర డబ్బులు కాదు. చిల్లర డబ్బులు నా దేశం నుంచి పక్క దేశానికి వెళ్తే నా దగ్గర ఉన్న రూపాయి అక్కడ 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 1 రూపాయితో సమానం కాదు. అక్కడ 1 రూపాయి నా దేశంలో 100 రూపాయలు. అదే తేడా. మన దేశంలో కరెన్సీ వాల్యూ తక్కువ, ఇతర దేశాలతో పోల్చుకుంటే కరెన్సీ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. మన దేశం నుండి పక్క దేశానికి వెళ్తేనే మన కరెన్సీ విలువలు తగ్గిపోయింది. ఈ కరెన్సీ వాల్యూ కాదు నాకు కావాల్సింది. నా దేవుడి దగ్గర ఉండే ధనం కావాలి నాకు. నా దేవుడి దగ్గర ఉండే ధనాన్ని ఎవడు వెలకట్టగలడు? దేంతో పోల్చగలను ఆ వెలని? దేంతో లెక్కించగలను? దేంతో కొలవగలను ఆ వెలను? అక్కడ నేను సంపాదించుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? వదిలేసుకోవాలి. ఇక్కడ నేనేం చేయాలి? నా లాభాన్ని వదిలేసుకోవాలి. నాకు నష్టము, ఇక్కడ నష్టాన్ని అక్కడ లాభంగా మార్చుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నువ్వు లాభం సంపాదించుకోవడానికి, నిన్ను నువ్వు బ్రతికించుకోవడానికి ఎక్కడైతే నువ్వు ప్రయాసపడి మాట మార్చి నీ లోపల లేనిపోని ఊహలన్నిటినీ తెచ్చుకొని ఇతరుల మీద నీవే నిందలు వేసేవాడుగా మారిపోయి, నీవే హింసించేవాడుగా మారిపోయి, నీవే ఇతరులు బాధ పెట్టేటట్లు అబద్ధ సాక్ష్యాలు పలికేటట్లుగా నువ్వే మారిపోతే ఇక్కడ నీ నష్టం కాదు, నీ లాభాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు, దేవుడి దగ్గర పోగొట్టుకుంటావు. ఇక్కడ భూమి మీద మనుషుల యొక్క విలువల్లో నువ్వు విలువగా బతకొచ్చేమో, కానీ దేవుడి దగ్గర విలువ కావాలి నాకు. అక్కడ అన్నిటికంటే అమూల్యమైనది ఉంటాయి, నాకు అన్నిటికంటే శ్రేష్టమైనది దొరుకుతుంది, అన్నిటికంటే విలువైనది ఉంటుంది నా దేవుడి దగ్గర. ఆ విలువైనది నేను నష్టపోతాను, ఆ విలువ కలిగింది నేను నష్టపోతాను. అక్కడ నష్టపోకుండా ఉండాలంటే ఇక్కడ నేను మనుషుల దృష్టిలో ఏది విలువైనదో పరలోకమందు అయ్యేంటి. మీకు విషయం చెప్తారు, పరలోకంలో ఏది అల్పమైనదో భూలోకంలో అది విలువైనదండి. మనుషుల దృష్టిలో ఏది విలువైనదో పరలోకంలో అల్పమైన దానికంటే వేస్ట్ అంటది. చూడండి, ఎక్కడ మన ఆలోచనలు ఎక్కడ, దేవుని ఆలోచనలు ఎక్కడ, మళ్ళీ ఎంత విలువగా ఎంచుతున్నాడు. ఆ విలువ నీ రక్తానికి కడుతున్నాడు. నీ మీద పడే ప్రతి దెబ్బ విలువైనది, నీ మీద పడ్డ ప్రతి నింద విలువైనది. నిన్ను ఎవరైనా నిందిస్తా ఉంటే దేవుని పక్షంగా మరలా నువ్వేదో ప్రజల దృష్టిలో నువ్వేదో చేసుకోవడానికి నాకు అనవసరం. అది నువ్వు ఒక దుర్మార్గుడిగా మారుతానంటే నాకు అనవసరం. కానీ దేవుని నిమిత్తం, దేవుని మాట నిమిత్తం ఓర్చుకోవాల్సిన సమయంలో ఓర్చుకుంటూ, సహించాల్సిన సమయంలో సహిస్తూ, ఇతరులకు ప్రేమను చూపించాల్సిన సమయంలో ప్రేమను చూపిస్తూ, ఇతరుల పట్ల కనికర స్వభావాన్ని చూపించాల్సినప్పుడు కనికరాన్ని చూపిస్తూ, ఇతరుల పట్ల దాతృత్వాన్ని చూపించాల్సినప్పుడు దాతృత్వాన్ని చూపిస్తూ, ఇతరులకు నా యొక్క దేవుని యొక్క ఉనికిని నా యందు చూపించాల్సిన పరిస్థితుల్లో నా యందు చూపిస్తూ ఉన్నప్పుడు నా మీద నింద వచ్చిందంటే అది విలువైనది, దానికి విలువ ఉంది. నా మీద పడ్డ ప్రతి నిందకు విలువ ఉంది, నా మీద పడ్డ ప్రతి దెబ్బకు విలువ ఉంది, నన్ను అన్న ప్రతి మాటకు విలువ ఉంది, అది విలువైనది. నన్ను బహుశా ఇక్కడ నన్ను చీట్ చేయొచ్చాము, నిన్ను చీట్ చేయొచ్చాము, నిన్ను తక్కువ చేయొచ్చాము. బట్ దాని ఆ తక్కువ దేవుని దగ్గర విలువ. అక్కడ తక్కువైనది దేవుని దగ్గర విలువైందిగా మారిపోతుంది, విలువైందిగా మారిపోతుంది. దేవుని దగ్గర విలువ కావాలా? మనుషుల దృష్టిలో విలువ కావాలా? నీకు ఏ విలువ కావాలి? నీకు ఏ విలువను నువ్వు కోరుకుంటావు? యోసేపు అన్నదమ్ముల కంటే దేవుని మాటకు విలువనిచ్చాడు. అన్నదమ్ములు నిందిస్తున్నారు అని, అరే నేనేం చెయ్యగలనరా, నా చేతుల్లో ఏముందిరా, దేవుడు ఇచ్చాడరా, నేను అంతకుమించి నేనేం చెప్పానరా మీకు? బతుకులాడు ఉంటాడు, బహుశా చెప్పడానికి ప్రయత్నించుంటాడు. అన్నదమ్ములు వినలేదు, మూర్ఖులు. మూర్ఖంగా సొంత తోడబుట్టిన అన్నదమ్ముడిని అప్పగించి రమ్మేశారు దాసిగా. అంటే ఒంటి మీద బట్ట లేకుండా అమ్మేశారు యోసేపుని. యోసేపు వారి మీద పగ పట్టలేదు, పగ తీర్చుకోలేదు, ప్రేమించాడు. తన సమయం వచ్చినప్పుడు వారి కోసం నిలబడ్డాడు.
హల్లెలూయా. మిగతా ఆ ముందున్న అనేక వచనాల్లో, ఆ ముందున్న మిగతా అధ్యాయాల్లో యోసేపు యొక్క ఆ ఔన్నత్యం కనిపిస్తుంది. దేవుని యొక్క దృక్పథం మనకు కనిపిస్తుంది. ఎవరైతే యోసేపుని అమ్మేశారో, ఎవరైతే చంపేయడానికి ప్లాన్ చేశారో యోసేపుని, వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాడు యోసేపు. సొంత అన్నదమ్ములకు జీవితాన్ని ఇచ్చాడు. తిండి కరువుతో దేశం అంతా చచ్చిపోతే అన్నదమ్ములకు కబురు పంపి మరి వాళ్ళకి ధాన్యాన్ని, ఆహారాన్ని పెట్టి యోసేపుతో సరి సమానంగా వారిని చూసుకున్నాడు. యోసేపు బల్ల మీద వారికి భోజనాన్ని వడ్డించాడు యోసేపు. అలాంటి ఔన్నత్యం నీకుందా? అలాంటి బ్రతుకు నీకుందా? అలాంటి దేవుని ప్రేమను పంచగలిగే స్తోమత నీకుందా? దేవుని స్వభావాన్ని విలువగా ఎంచి ఆ స్వభావాన్ని నీలో ఉంచుకోగలిగే దేవుని మాటకు విలువ ఇవ్వగలవా? నీకు నష్టం, ఆ క్షణం నష్టం వచ్చేమో దేవుడి దగ్గర విలువ. అందుకే నా నష్టం కంటే నా దేవునికి విలువ ఇవ్వాలి, నా దేవుని మాటకు విలువ ఇవ్వాలి, ప్రధానంగా ఎంచాలి, ప్రాధాన్యత ఇవ్వాలి నా దేవుని మాటకి. అక్కడ విలువగా ఎంచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ముందు విషయాలు చూద్దాము ఒకసారి. 39వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అతడు తను కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి, ఒకటి, తన సొంత కుటుంబం వారే వ్యతిరేకంగా మారిపోతే ఏం చేశాడు యోసేపు? తిరిగి 100 రెట్లు ప్రేమ పెంచుకుని వారికి జీవితాన్ని ఇచ్చాడు యోసేపు. ఇంకొక విషయం ఎక్కడంటే, అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. లేదు. యోసేపు రూపవంతుడును సుందరునై ఉండును. యోసేపు ఎలాంటి వాడంట? రూపవంతుడు, మంచి రూపం ఉందంట యోసేపుకి. సుందరంగా ఉంటాడంట, అంటే బ్యూటిఫుల్ గా ఉంటాడంట, హ్యాండ్సమ్ గా ఉంటాడంట యోసేపు. ఎలా ఉంటాడు? హ్యాండ్సమ్ గా ఉంటాడంట, చాలా అందంగా ఉండేవాడంట యోసేపు. యోసేపు రూపవంతుడును సుందరునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు యొక్క యజమాని యొక్క భార్య యోసేపు అంత కొన్నేసింది. తనతో సహించమని చెప్పాను. తనతో తన పక్కన పంచుకోమని చెప్తుంది, ఆఫర్ ఇచ్చింది అనమాట. ఎవరు? యోసేపు యొక్క యజమానుడి భార్య, యోసేపు యజమానురాలు యోసేపు హ్యాండ్సమ్ గా ఉండడం చూసి తనతో నాతో ఆ సుఖాన్ని పంచుకొని చెప్పి ఆహ్వానిస్తుంది అనమాట. ఈ ఆహ్వానించడము ఊరి మీద తిరిగే బ్యాచ్ పెళ్ళయ్యి కూడా ఇంట్లో భార్య, ఇంట్లో భర్త ఉండి కూడా ఇంకా బయట దగ్గర నాకేదో చాలలేదని తిరిగే వ్యక్తులకు యోసేపు నేర్పిస్తున్న అద్భుతమైన నీతియుక్తమైన పాఠం ఇది. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన పాఠం ఇది. యవ్వనస్తుడు తన శరీరంలో యవ్వన బలం ఉడుకుతూ ఉంటది, యవ్వన రక్తం మరుగుతూ ఉంటది, హార్మోన్స్ పరిగెడతా ఉంటాయి, తన శరీరం ఉర్రూతులవుతూ ఉంటది. దేనికి? తప్పు చేయడానికి. యవ్వనస్తుల రక్తం ఎలా ఉంటది? ఉర్రూతులవుతూ ఉంటుంది తప్పు చేయడానికి. కానీ దేవునికి సరెండర్ అయిన వ్యక్తి యోసేపు, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి యోసేపు, దేవుని ఇష్టమైన తన జీవితంలో జరగాలని ఆశించిన వ్యక్తి యోసేపు. తనకు ఆఫర్ వచ్చింది బయట నుంచి, వెనకాతలు పడలేదు యోసేపు. నాకు కావాలని కోరుకొని వెంపర్లాడలేదు. ఆఫర్ వచ్చింది. ఊరి మీద తిరిగే వాళ్ళ భవిష్యత్తులో మనకు గనక ఇలాంటి ఆఫర్ వస్తే ఏం చేస్తాం? కింద వచ్చిన చూడండి, ఇంకా అద్భుతంగా ఉంటది, చదవమ్మా. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తను కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశము తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరువడు. నా వశములో తన ఇంట్లో ఏమున్నదో కూడా యజమానుడు తెలియదంట. అంటే మొత్తం అంతా యోసేపు చూసుకుంటున్నాడు. యోసేపు అంత నమ్మాడు యజమానుడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడని తెలుసు యోసేపుకి. నాకంటే ఎవడో యజమానుడు లేడు ఈ ఇంటికి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నిన్ను తప్ప మొత్తం అంతా నా చేతికి అప్పగించేశాడు, కానీ నిన్ను నా చేతికి అప్పగించలేదు. కాబట్టి అయినా సరే యోసేపుకి అవకాశం ఉంది, తప్పు చేయడానికి అవకాశం లేదు. అవకాశం లేని దగ్గర అవకాశాలు తీసుకునే బ్యాచ్లు ఉన్నారు కొంతమంది. అలాంటిది అవకాశం ఉన్న దగ్గర కూడా అవకాశం తీసుకోలేదు యోసేపు. తన ప్రవర్తన యందు పరిశుద్ధతను కాచుకున్నవాడు యోసేపు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము ఎట్లా కట్టుకుంటాను నేను? తన యజమానుని భార్యతో అన్నెను. తన ఇష్టం కాదు, మళ్ళా నాకు నచ్చదు,
నేను అలాంటి కాదు, నేను మంచోడిని, నేను పరిశుద్ధుడిని, చిచి నేను ఎలాంటి పని ఎప్పుడు చెయ్యను అని తన కోసం తను చెప్పుకోవట్లేదు. నా దేవుడికి విరోధంగా నేను ఎట్లా ఎంత ఘోర పాపాన్ని చేస్తాను, నా దేవుడికి విరుద్ధంగా. మనం కొన్ని డబ్బా కబుర్లు చెప్తాం కదా, నేను అలాంటి కదండి, నేను ఆడపిల్లల దగ్గర చాలా గౌరవంగా ఉంటాను, చాలా మర్యాదగా ఉంటాను. నీ గౌరవం నీ మర్యాద ఎవరికి ఎక్కువ? దేవుడి మాట కోసం నువ్వు నిలబడగలవా? నీ ప్రాధాన్యతను దేవుని కోసం మార్చగలవా? యోసేపు క్యారెక్టర్, అది క్యారెక్టర్ ఉన్న వ్యక్తి యోసేపు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి యోసేపు. తన దేవుడి కోసం నీచమైన అలాంటి తప్పుడు జారత్వానికి, వ్యభిచారానికి నేను ఏ రోజు కూడా నా మనస్సును త్రిప్పుకోను అనేటట్లు దేవుని మాట కోసం నిలబడ్డాడు. పొరపాటును ఒక్క క్షణం ఆవిడతో కనుక గడిపేస్తే యోసేపు ఇంకా తన జీవిత దశ మారిపోవచ్చు బహుశా. ఆ క్షణానికి ఒప్పుకోలేదు. 7వ వచనం చదివేసావా? కింద వచ్చిన చదువు 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని, డైలీ అంట, ప్రతిరోజు డైలీ మనతో అలా వెనకత పడితే ఎవరైనా మన వెనకతలా మన మనసు ఎటు తిరుగుతుంది? యవ్వనస్తుల యొక్క బలహీనత ఇది. మన యవ్వనస్తులు ఎందుకు లోకం వైపు తొట్టిల్లిపోతారంటే, లోకం ఆకర్షిస్తుంది తన అందం చేత, తన బ్యూటీనెస్ ని చూపించి మనల్ని ఆకర్షిస్తుంది. లోకం ఆకర్షిస్తూ ఉంటది, లోకపు అందము మనల్ని మోసం చేస్తూ ఉంటది. కానీ యవ్వనస్తులారా, మీ జీవితాన్ని మీరు కట్టుకోవాలంటే పరిశుద్ధుడైన దేవుని తెలుసుకోవాలి. మీరు పరిశుద్ధుడైన దేవునికి మీరు సరెండర్ అవ్వాలి. మీకంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. మీ ఇష్టం కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. మీకు జరిగే నష్టం కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. అది వదులుకుంటే నీకు నష్టమేమో, అది వదిలేసుకుంటే నీకు ఇంకా నష్టం జరగచ్చేమో. ఏం పర్వాలేదు, దేవునికి ప్రాధాన్యత. నీ నష్టాన్ని లాభంగా మార్చగలిగే దేవుడిని శక్తిమంతుడు. దేవుని కోసం నిలబడ్డాడు యోసేపు. మొదటి తన అన్నదమ్ములు మోసం చేసి గుంటలో పడేసి అమ్మేస్తే అన్నదమ్ముల్ని మరొక మాట ఆడకుండా అన్నదమ్ములు పోషించాడు. రెండోది, తన మీద అధికారము కలిగిన యజమానురాలు తనను ఆశిస్తే, నా దేవునికి విరుద్ధంగా ఈ రోజు నేను తప్పు పాపం చేయనని చెప్పేసి యజమానురాలు చేతిలో నుండి తప్పించుకొని పారిపోయి యజమానురాలకు విరోధిగా మారిపోయి చెరసాలలో బందీగా మిగిలిపోయాడు యోసేపు. చెరసాలలో వేయబడ్డాడు. యజమానురాలు తిరిగి కేసు పెడుతుంది యోసేపు మీద. కేసు పెడుతుంది ఆవిడే. నన్ను మోసం చేస్తాడు, నన్ను నవ్వని పరిచాడు, నన్ను పాడు చేయడానికి చూశాడని చెప్పి యోసేపు మీద తిరిగి కేసు పెడితే చెరసాలలో వేయించేస్తాడు పోతిఫారు. తనకు కలిగిన నష్టం, కానీ తనకు కలిగిన నష్టం కంటే దేవుడి మాటకు విలువ ఇచ్చాడు యోసేపు. నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? ఎవరైనా ఏదైనా మాట అంటే నీకు నష్టం జరగచ్చు, కానీ మాట కంటే దేవుడి మాటకు విలువ ఇవ్వగలవా? నీ జీవితంలో ఏదైనా నష్టం జరగచ్చు, నీ జీవితంలో ఏదో నష్టం కోల్పోవచ్చు. నువ్వు కోల్పోయిన దానికంటే దేవుని మాటకు విలువ గల చెరసాలను అనుభవించవచ్చు, దెబ్బలను అనుభవించవచ్చు, నిందను అనుభవించవచ్చు, హింసించబడవచ్చు నువ్వు. కానీ నీ హింస కంటే, నీ నింద కంటే, నీ అన్యాయం కంటే దేవుని మాటకు నువ్వు విలువగా నిలవబడగలిగితే. ప్రధానిగా మారాడు యోసేపు. ప్రధాని స్థానం ఆశించి ఇవన్నీ చేయలేదు, దేవుడికి విలువ ఇవ్వలేదు. ప్రధాని స్థానం ఆశించి దేవుడి మాటకు ఉభయ చూపించలేదు, దేవుడు మాటకు విధేయత చూపించాడు కాబట్టి ప్రధాన స్థానం దక్కింది యోసేపుకి. దేవుని మాట ప్రకారంగా నువ్వు బ్రతకాలని ఆశిస్తే అది దేవుని ఇష్టం. నేను ఎలా చేయాలో, నిన్ను మృతుల సంఖ్యలో మార్చేస్తాడా, హతసాక్షుల సంఖ్యలో మారుస్తాడా, దేశ ప్రధానిగా నిలవబెడతాడా, ఊరికి పెద్దగా నిలవబెడతాడా, దేవుడి ఇష్టం. నువ్వు డిసైడ్ చేయకు. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటి? దేవుని మాటకు విలువనివ్వడం, ప్రాధాన్యతనివ్వడం నేర్చుకుంటే దేవుడు తన ఇష్టం వచ్చింది తను మన జీవితంలో జరిగించగలడు. ఆ ప్రాధాన్యత మనం దేవుడికి ఇవ్వగలగాలి, అవకాశం దేవుడికి ఇవ్వగలగాలి. అది దేవుడి ఇష్టం. మనం ఆశించడానికి వీల్లేదు, మనం ఊహించడానికి వీల్లేదు. నాకు కలిగిన నష్టం కంటే నా దేవునికి ఇష్టానికి నేను ప్రాధాన్యత ఇస్తానని నువ్వు నిలబడగలిగితే నీ జీవితం దేవునికి ఇష్టానుసారంగా మారుతుంది. నమ్మకస్తుడుగా దేవుడు నిన్ను నమ్మి ఏ పొజిషన్లో ఉంచగలడు. అయితే నలుగురి మూర్ఖుల మధ్య నిలవబెట్టి ఆ మూర్ఖుల చేతుల్లో మరణించేటట్లుగా నిన్ను నమ్మకస్తుడిగా మారుస్తాడు. లేకపోతే దేశానికి ప్రధానంగా నిర్మించి, దేశానికి రాజుగా, అధికారిగా, పరిపాలన అధ్యక్షుడిగా నిన్ను నిర్మించి నమ్మకస్తుడిగా కూడా నిన్ను మార్చగలడు. అది దేవుని ఇష్టం. నువ్వు ఇవ్వాల్సింది, నన్ను నమ్ము దేవాలని నీ నమ్మకత్వాన్ని దేవుని మాటకు విధేయతగా చూపించి ప్రాధాన్యత ఇవ్వగలడు. అలా ఇవ్వగలిగితే నీ ఇష్టం కంటే దేవుడి ఇష్టం నువ్వు దేవుని ఇష్టానికి నువ్వు లోబడగలిగితే దేవుడు నీ జీవితంలో
తన కార్యాలను జరిగించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని ఏర్పాట్లో నువ్వు ఉండడానికి దేవుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఇష్టాన్ని వదులుకొని, నీ నష్టాన్ని వదులుకొని దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. అలా ఇవ్వగలిగితే దేవుడు నిన్ను ఎంచుకుంటాడు, తన పని కోసం నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ తన పని జరిగించుకుంటాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నిన్ను తన పని కోసం నిలబడతాడు. నువ్వు నిలబడగలవా? దేవుని కోసం నీ మనసును సమర్పించుకుంటావా? నీ వ్యక్తిత్వాన్ని సమర్పించుకుంటావా? నీ జీవితాన్ని అర్పించుకుంటావా? దేవుడు నిన్ను తన పని కోసం వాడుకుంటాడు. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం తనకంటే తన దేవుడికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం, తన ఇష్టం కంటే తన దేవునికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం. ప్రాధాన్యతనిచ్చిన వారి సంఖ్య దేవుని గ్రంథంలో రాయబడింది. వాళ్ళ పేర్లు రాయబడ్డాయి, వారి జీవితం రాయబడ్డది, వారి సాక్ష్యం రాయబడ్డది. ఒకనాడు నీ జీవిత సాక్ష్యం కూడా